అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఇస్ సుహాసిని. వీడియోలో హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అవతారాలలో 8వ అవతారమైన శ్రీకృష్ణుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందామండి. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు 8వ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. భాగవతం ప్రకారం పరమ రాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ఎంతో ప్రేమ. తన చెల్లెలు దేవకికి వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో 8వ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెప్తుంది. దీంతో కోపానికి గురైన కంసుడు చెల్లెలి దేవకి బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. వారికి పుట్టిన బిడ్డలను పురిట్లను చంపేస్తుంటాడు. అలా 7 చిన్నారులను కోల్పోయిన దేవకి 8వసారి గర్భం దాలుస్తుంది. నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. జన్మించిన ఆ చిన్నారి మహావిష్ణుమూర్తిగా ప్రత్యక్షమై దేవకి వసుదేవులకు ఏం చేయాలో వివరిస్తాడు. బంధించబడిన వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి. కారాగారం తలుపులు తెరుచుకుంటాయి. సైనికులు స్పృహ తప్పి పడిపోతారు. ఆ చిన్నారిని అంటే బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లెకు బయలుదేరతాడు. అప్పుడు దారిలో వర్షం కుండపోతగా కురుస్తుంది. కన్నయ్యపై వర్షం చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మరి గొడుగు పడతాడు. ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటూ రేపల్లె చేరుకుంటాడు. అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది గమనించిన వసుదేవుడు యశోద పక్కన కృష్ణుణ్ణి పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని కారాగారానికి చేరుకుంటాడు. వసుదేవుడు కారాగారానికి చేరుకున్న వెంటనే సంకెళ్ళు వాటికవే కింద పడతాయి. భటులు మేల్కుంటారు. పసిబిడ్డ ఏడుపులు విన్న భటులు కంసునికి సమాచారం అందిస్తారు. ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి, కానీ ఆడపిల్ల పుట్టింది. తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా తన అన్నయ్య అయిన కంసుడు పట్టించుకోకుండా ఆడపిల్లని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆడపిల్ల కంసుడికి దొరకకుండా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడం వల్ల రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా శ్రీకృష్ణాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. చూశారు కదండి శ్రీకృష్ణుడి జన్మ రహస్యం. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.